దేశవ్యాప్తంగా కూడా బొగ్గు గనుల్ని వేలం వేస్తుంది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణలోని పర్టికులర్గా శ్రావణపల్లి బ్లాక్ను కూడా వేలం వేయాలని ఆలోచిస్తున్న పరిస్థితుల్లో దీన్ని ప్రైవేట్ పరం చేయడానికి ఆలోచిస్తున్నాయి. అటు కాంగ్రెస్ అండ్ బీజేపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయని ఇటు బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి వ్యతిరేకంగానే ఉన్నాము, ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం చేయనీయమని అటు కాంగ్రెస్ నాయకులు మల్లుభట్టి విక్రమార్క గారు కానివ్వండి, మిగిలిన నాయకులందరూ కూడా దీన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. బట్ ఏంటి అసలు ఎవరి వైఖరి ఏంటి అనేది అర్థం కాదు. ఒకవైపు బీజేపీ కూడా ప్రైవేట్ పరం చేయమనుకుంటూనే మళ్ళీ బ్లాకులను వేలం వేస్తున్నారు అనేది. దీనివల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి లబ్ధి చేకూరుతుంది. అనవసరమైన రాద్ధాంతం చేయొద్దని కిషన్ రెడ్డి గారు చెప్తున్నప్పటికీ ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ వస్తుంది? నమస్కారం. ఒక అంశము భారతదేశ జీడిపిలో ఇది ఒక కీలకమైనటువంటి అంశం కాబట్టి దాంట్లో 100 రోజుల్లో మార్పు అంటే గతంలో చేసినటువంటి అంశానికి ఇప్పుడు చేసినటువంటి అంశంలో కొంత మార్పును తీసుకురావాలనే ఆలోచనతో కేంద్రం ఇది ముందు నుంచి కూడా జర కొంత ఫాస్ట్గా అడుగులేస్తుంది. దాంట్లో మీరు చూసుకున్న 2015 నుంచి 2021 లోపల 108 గనులను ఒక్కసారి వేలం వేసింది. ఎప్పుడు 2015 నుంచి 21 వరకు, తర్వాత 21 నుంచి 22 మధ్యలో మళ్ళీ 110 గనుల్ని వేలం వేసింది. ఈ 100 రోజుల లోపల జీడిపి పెంచాలనేటువంటి టార్గెట్. ఇతర దేశాల నుంచి మనం బొగ్గు ఎగుమతి చేసుకుంటున్నాం, దాన్ని తక్కువ చేయాలి, తర్వాత ఇక్కడ ముడి సరుకు పెరగాలనేటువంటి ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకుంది. అందులో చేయడం వల్ల ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ 60తో కలిపితే టార్గెట్ ఏంటంటే 2030 వరకు అంటే 2030 వరకు 2.5% పెంచాలనేటువంటి ఆలోచనతోనే వేలం తీసుకోవాలనేటువంటి ఆలోచన తీసుకుంది. అందులో మన తెలంగాణ నుంచి ఒకటి మాత్రమే ఉంది. గతంలో చెప్పినటువంటి మనము 2 ప్రైవేట్ పరమైనవి అని అంటే నిజంగా కూడా ఇప్పుడు ఈ సింగరేణి దాంట్లో కూడా కేంద్రం వాటా 51%, రాష్ట్రం వాటా 49%. ఇక్కడ ఎక్కడ ప్రైవేటీకరణ? గతంలో మోడీ గారు కూడా చెప్పారు, తర్వాత కిషన్ రెడ్డి గారు కూడా పదే చాలాసార్లు చెప్పినాం, ప్రైవేట్ అనేటువంటి అంశం లేదు. ఇంకోటి లాభాల్లో ఉన్నది. ఇప్పుడు గతంలో అంటే నష్టాలు ఉన్నటువంటి పరిణామాలు ఉండే, నష్టాలు ఉన్నటువంటి సంస్థల్ని ప్రైవేట్ చేసి దాన్ని నష్టాలను భరించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ లాభాలు ఉన్నటువంటిది ఉంది. అలాగే ప్రైవేటు ఇచ్చినటువంటి దాంట్లో కూడా వాళ్ళు రెవెన్యూ షేర్ కానీ లేదా వచ్చే పర్సెంటేజ్ 20 నుంచి 30% ఇస్తూ ఉన్నారు ఎవరైనా ప్రైవేట్ ఇచ్చినా కానీ. దాన్ని కూడా ఏంది చట్టానికి లోబడి ఎప్పుడైతే ఈ 1957లో పెట్టినటువంటి ఈ బిల్లులో సవరణ చేసి 2017లో సవరణ చేసిన ప్రకారము రాజ్యాంగ ప్రకారము ఏదైతే చట్టంలో లోబడి అత్యున్నతమైన న్యాయస్థానం ఇచ్చినటువంటి సూచనల ప్రకారమే జరుగుతుంది తప్ప ఇక్కడ ఎక్కడ లోపాయికారి ఒప్పందం లేదు. కాకపోతే ప్రతిపక్షం ఎప్పుడు ఒకరి మీద ఒకరు బురద చల్లుకునేటువంటి ప్రయత్నం. ఇందులో ప్రధానంగా చూసుకుంటుంటే బీఆర్ఎస్ పార్టీ మన తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఒకసారి కూడా పిలిపించినప్పుడు మన సింగరేణిని కాపాడుకోవాలి, తెలంగాణ ఆత్మగౌరవం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, అదే పార్టీ ఈ బిల్లుకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చింది. ఎప్పుడు పార్లమెంట్లో బిల్లులో 2017 చెప్పినటువంటి బిల్లు సవరణలో పూర్తి మద్దతు ఇచ్చింది. మద్దతు ఇచ్చిన తర్వాత ఇక్కడ బహిరంగ వేలం ఇచ్చినప్పుడు సింగరేణి పాల్గొనియకుండా ఆపుకున్నది. అప్పుడు కేసీఆర్ ఆపిన తర్వాత పోయినటువంటి ఈ 2 గనులు ఏదైతే కొత్తగూడెం కానీ సత్తుపల్లి కానీ ఈ 2 బ్లాక్లు కూడా ఎవరు కొయ్యలగూడెము సత్తుపల్లి ఈ 2 బ్లాక్లు కూడా ఎవరు అంటే అరవిందో మళ్ళీ ప్రతిమ గ్రూప్స్, ఈ 2 కూడా కేసీఆర్కి సంబంధించినటువంటి గ్రూప్స్, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన గ్రూప్స్. కావాలని అప్పుడు సింగరేణిని అణిచివేసి ప్రైవేట్ సంస్థలకు ఆయన అందుబాటు చేసుకొని, నిజంగా కూడా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో కార్పొరేట్ వ్యవస్థను ఎవరు చేసారు అంటే ఇక్కడ కేసీఆర్ చేశాడు, ఎక్కడ కూడా చేయలేదు ప్రభుత్వం. అక్కడ ఒకవేళ సింగరేణిని ఏమైనా చేయాలనుకున్నా కానీ సింహభాగమైందన్న వాటా కూడా రాష్ట్రంది ఉంది. 49% వాటా ఈ రాష్ట్రం పరిధిలోనే అన్నీ నడుస్తూ ఉంటాయి. ఈవెన్ డైరెక్టర్ కూడా ఈ రాష్ట్రం పరిధి రాష్ట్రమే నిర్ణయించుకుంటుంది. పూర్తిగా రోజువారీ కార్యక్రమాలు ఎవరు నిర్వహిస్తారంటే ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వమే ఇది చేస్తారు తప్ప కేంద్రం ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ కూడా లేదు. లేనప్పుడు ఎక్కడ ప్రైవేటీకరణ చేసినాం? ఖాళీ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఒకరికొకరు మాట్లాడమే. జీడిపిలో కీలకమైనటువంటి అంశం కాబట్టి మనం ఎగుమతి చేసుకోవద్దు, ఇక్కడనే ప్రొడక్షన్ పెంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో పిలిపేయడం జరిగింది. అందులో మన రాష్ట్రం అన్ని దేశంలో అన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది, ప్రతిసారి ఒక రాష్ట్రం నుంచి ఉంటాం కాబట్టి ఈసారి తెలంగాణ హైదరాబాద్ కేంద్రంగా కిషన్ రెడ్డి గారు దాంట్లో బాధ్యత ఉన్నారు, వారే మంత్రిత్వ శాఖకు ఉన్నారు కాబట్టి అవకాశం ఉండి మన రాష్ట్రంలో జరిగింది, అది కేంద్రం హైదరాబాద్లో జరిగింది. అంతే తప్ప ప్రైవేటీకరణకు పూర్తిగా వ్యతిరేకం ఉన్నాం, ఎక్కడ చేసినటువంటి దాఖలాలు లేవు. కావాలని అధికార పార్టీ అంటాం, ఒకవేళ అన్నా కానీ మాట్లాడినా కానీ గతంలో ఉన్నటువంటి పార్టీ చేసిన వైఖరి మనందరికీ కూడా తెలుసు. వాళ్ళు కాదనుకొని ఓపెన్ టెండర్ కాకుండా వాళ్ళ అవసరం ఉన్నటువంటి వ్యక్తులకు ఇచ్చుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. అదే రకంగా జరుగుతూ ఉంది తప్ప ఇంకెక్కడ కూడా లేదు. భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా పక్షపాతం లేకుండా ఓపెన్ టెండర్ ఇచ్చినాం, వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళు ఉంటారు. ఇంకోటి స్పెషల్గా ఏంది, ఈసారి జరిగిన టెండర్లో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది.
డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి వారు కూడా ఈరోజు పాల్గొన్నారు, సింగరేణి కూడా పాల్గొన్నదని తెలిసింది. కాబట్టి అది యథావిధిగా జరుగుతుంది తప్ప అందులో ఎక్కడ కూడా ఇది చేసినటువంటి దాఖలు లేవు. ఒకటే దేశం అభివృద్ధిలో భాగమైనటువంటి ఈ కోల్, దీంట్లో కోల్స్లో ఎంతవరకు సమంజసంగా అవుతాం, అన్నీ ఉన్నటువంటి బ్లాక్స్లలో ఎంతవరకు కొన్ని చోట్ల నష్టాలు నడుస్తున్నాయి, కొన్ని చోట్ల లాభాలు ఉన్నాయి. లాభాలు ఉన్న దాన్ని ప్రైవేటీకరణ చేసేటువంటి ప్రసక్తి ఎక్కడ కూడా లేదు. ఈ చట్టం కేంద్రం చేసినటువంటి చట్టంలో అందరు భాగమై అందరి అంగీకారంతో జరిగింది తప్ప భారతీయ జనతా పార్టీ సింగల్ ఎక్కడ తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. కాబట్టి ప్రజలకు పూర్తిగా అందుబాటు ఉండేది, దేశానికి ఉపయోగపడేటువంటి ప్రయత్నం తప్ప ఎక్కడ కూడా ఇది చేసేటువంటి దాఖలాలు లేవు. నాగేష్ గారు, బొగ్గు గనులకు సంబంధించి వేలం వేయకుండా సింగరేణికి ఒప్పచెప్పాలని చెప్పేసి కాంగ్రెస్ కానీ అటు బీఆర్ఎస్ కానీ అదే డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఈ ప్రైవేటు పరం చేయటం అనేది